తాజాంశం చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది. ఘటనలో 4 మృతి చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పరిగిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో 2 మహిళలు, మరో 2 పురుషులు మృతి చెందారు. తీవ్ర గాయాలైన 20 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. జైపాల్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? చనిపోయిన వారి వివరాలు ఏమైనా తెలిసాయా? 3 రోజుల క్రితం పరిగిలో ఒక వివాహం జరిగింది. దానికి సంబంధించి సోమవారం రాత్రి పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తున్న సమయంలో రంగాపూర్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్లు సమాచారం. అందులో రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన మృతులు ఉన్నారు. హేమలత, మల్లేష్, సందీప్, బాలవని వీరంతా చనిపోయారు. సుమారుగా 20 మందికి పైగా గాయపడ్డ వారిని పరిగి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి వికారాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? చాలా మంది కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, తలకు తీవ్ర గాయాలైనాయి. వారందరినీ ఆ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్ లో తరలించాల్సి వచ్చింది. జైపాల్, కొంతమందిని హైదరాబాద్ ఉస్మానియాకి తరలిస్తున్నట్టుగా సమాచారం అందింది. ఆ వివరాలు ఏంటి? వికారాబాద్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన పరిస్థితి అనుకూలించిన పక్షంలో ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నట్లు సమాచారం. రైట్, ధన్యవాదాలు జైపాల్. మా బిడ్డ మోడు మా అల్లుడు మా బిడ్డ మోడు మా అల్లుడు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది. ఘటనలో 4 మృతి చెందగా 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పరిగిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో 2 మహిళలు, మరో 2 పురుషులు మృతి చెందారు. తీవ్ర గాయాలైన 20 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.